అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2015 బీజేపీ మర్చిపోవాల్సిన సంవత్సరం. ఎన్నికలు జరిగిన ఏ ఒక్క రాష్ట్రంలోనూ గెలిచిన దాఖలాలు లేవు. 2016 అంతకంటే దారుణంగా ఉంటుందని భావించారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సోంలో ముగిసిన ఎన్నికల్లో అనుకున్న దానికన్నా పర్వాలేదనిపించింది. భాజపా అస్సాంలో మాత్రం విజయకేతనం ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ పార్టీ గెలుపు ఖాయమని తేల్చి చెబుతున్నాయి. 15 ఏళ్ల పాలనకు తెరపడడం, అస్సోంలో కూడా కాంగ్రెస్ పతనాన్ని సంపూర్ణం చేసేసింది. మొదటిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం లాంఛనమే. 2014 ఎన్నికల్లో కేంద్రంలో సాధించిన తిరుగులేని విజయం తరువాత ఇదే అతిపెద్ద గెలుపు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మాటల్లో విశ్వాసం లోపించిందనే చెప్పాలి. ఎన్ని సీట్ల తేడాతో గెలిచిన కమలానిదే విజయమని, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తప్పదని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాల కోసం సంధించిన ఏ ఒక్క బాణమూ తగల్లేదు. ఏడాది పాటు ప్రచారాల కోసం తెగ కష్టపడ్డాడు. బూత్ కమిటీలంటూ ఐఐఎం విద్యార్థులతో చేసిన ప్రయోగం, కాంగ్రెస్ కే ఎందుకు ఓటేయాలంటూ చేయించిన ప్రచారం అట్టర్ ఫ్లాప్ అయ్యి కూర్చున్నాయి. ఆయన అతి తెలివి ఎంత గొప్పదో, అప్పుడప్పుడే పనిచేసే బుర్ర వాడితే ఎంత ప్రయోజనమో మరోసారి నిరూపించుకున్నారు.